గ్రూప్ 3 పరీక్షకు మొదటి రోజు సగం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 33 జిల్లాల్లో 1401 సెంటర్లు ఏర్పాటు చేయగా 2,72,173 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. పేపర్ 1 రాసిన వారు 2,73,847 మంది. పేపర్ 2 ఎగ్జామ్కు 2,72,173 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 5,36,400 మంది పరీక్ష కోసం అప్లై చేశారు. ఇందులో 76.4% మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇవాళ గ్రూప్ 3 పేపర్ 3 పరీక్ష జరగనుంది. ఇవాళ కూడా అభ్యర్థుల హాజరు శాతం మరింత తగ్గే అవకాశం ఉంది. పరీక్షా సెంటర్లు దూరంగా ఉండడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శమంటున్న బీజేపీ నేతలు మూసీ పునరుజ్జీవానికి ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. సబర్మతి నదిని ప్రక్షాళన చేసినప్పుడు కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. సబర్మతి కోసం 15,000 కుటుంబాలకు వేరే చోటుకు తరలించలేదా అని గుర్తు చేశారు. ఎవరు అడ్డుకున్నా మూసీ పునరుజ్జీవం ఆగేది లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రను దోచుకునేందుకు 2 గుజరాతీలు వచ్చారని ఆరోపించారు. షోలాపూర్లో ఎన్నికల ప్రచారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బీజేపీ నాయకులు మూసీ నిద్ర కార్యక్రమం చేశారని ఆరోపించారు శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే మహారాష్ట్రలో ఓట్లు వస్తాయనే కుట్రతో బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం చేస్తోందన్నారు. కిషన్ రెడ్డికి ఇప్పటికైనా మూసీ ప్రాంతవాసుల సమస్య తెలిసి రావాలన్నారు. సూర్యాపేట జిల్లా టేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని పనులను ఏడాదిలోనే ప్రజాప్రభుత్వం చేసిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఏడాది పాలన ప్రజా విజయాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట హైస్కూల్ మైదానంలో ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు దామోదర రాజనరసింహ. కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఇవాల్టి నుంచి రాష్ట్రంలో కొత్త ఈవీ పాలసీ తీసుకొస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీవో 41 ద్వారా తీసుకొచ్చిన ఈవీ పాలసీ 2026 వరకు ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ను పొల్యూషన్ నుంచి రక్షించడమే లక్ష్యమన్నారు. ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపిస్తున్నట్లుగా చెప్పారు పొన్నం. దుష్టపాలన అంతమొందించి గత ఏడాదిగా ప్రజాపాలన అందించిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 1,00,000 మంది మహిళలతో సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరగబోయే సభ ఏర్పాట్లను మంత్రులు కొండా సురేఖ, సీతక్క పరిశీలించారు. కేటీఆర్ డైరెక్షన్లోనే లగచర్ల దాడి జరిగిందన్నారు మంత్రులు. కేటీఆర్ను కాపాడేందుకే మూసీపై కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. భవిష్యత్తు తరాల కోసమే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అన్నారు. తమది బుల్డోజర్ ప్రభుత్వం కాదని, ఆ తరహా ప్రభుత్వం యూపీలో ఉందని విమర్శించారు. లగచర్ల ఘటనలో కేసీఆర్ తప్పు బహిర్గతమైందని, అరెస్టు చేయకుండా అడ్డుకుంటున్నదే బీజేపీ అని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. దేశవ్యాప్తంగా భూసేకరణపై మాట్లాడుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు కేటీఆర్. అదానీ అంబానీలపై పోరాటం ఓ బూటకమని విమర్శిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ చీకటి రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. లగచర్ల రైతులకు బీజేపీ పంగనామాలపై పాలిటిక్స్ను తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు కేటీఆర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి పంటకు మద్దతు ధర ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చే విషయం పక్కన పెడితే ముందు వారి పంటకు మద్దతు ధర ఇవ్వాలన్నారు. మద్దతు ధర లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. పత్తి పంటకు మద్దతు ధర కల్పించి రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలు, మరణ మృదంగం మోగుతున్నాయన్నారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ట్వీట్ చేశారు హరీష్ రావు. హైదరాబాద్కు కృష్ణానీటి తరలింపు విషయంలో సీఎం రేవంత్ ఆలోచన మంచిదేనన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పైపులతో కాకుండా కృష్ణానీటిని హైదరాబాద్ మూసీ నదిలో పారిస్తే తామే సీఎం ఫోటో పెట్టుకుంటామన్నారు. ట్యాంక్ బండ్ను క్లీన్ చేస్తామని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ను క్లీన్ చేయించాలన్నారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, ప్రక్షాళన పేరుతో పేదల ఇల్లు కూల్చితే ఊరుకునేది లేదన్నారు కిషన్ రెడ్డి.
మాలల సింహగర్జన కార్యక్రమాల్లో 30 లక్షల మంది మాలలు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. డిసెంబర్ 1న జరిగే సభకు వేదిక కానున్న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ను సందర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న మాలలు మేమంతా కలిసే ఉన్నామని తెలపడానికి ఈ సభ ఒక మెసేజ్ అన్నారు. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ ను వెంటనే బ్యాన్ చేయాలన్నారు. కేటీఆర్ అరెస్టు కథ ఇక కంచికేనన్నారు. కేసీఆర్ రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు బండి సంజయ్. భారత్ నైజీరియా దేశాల వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేయాలని నైజీరియా నిబద్ధతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ. G20లో భారత్ అధ్యక్షతన మొదటిసారి నైజీరియా చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ రవాణా, టెర్రరిజం, పైరసీ వంటి వాటిపై పోరాటం చేయాలన్నారు. నైజీరియా అబూజాలో జరిగిన అధ్యక్ష ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీకి విదేశాల్లో పర్యటించడానికి సమయం ఉంటుంది కానీ మణిపూర్ రావడానికి సమయం ఉండదని విమర్శించారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. మణిపూర్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారు కానీ మోదీ ఎందుకు పర్యటించారని ప్రశ్నించారు ఖర్గే. కేంద్ర హోంమంత్రి ప్రచారానికి మణిపూర్ వెళ్లినా మళ్లీ సమాన్ అంతి సర్దుకొని తిరిగి వెళ్లిపోయారన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు మల్లికార్జున ఖర్గే. ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు ప్రజలకు పెద్ద హామీలు ఇస్తున్నారన్నారు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ. వారెన్ని మాటలు చెప్పినా అదాని ఒక్కడే సేఫ్గా ఉన్నారన్నారు ప్రియాంక. మోదీ పాలనలో రైతులు, ఉద్యోగులు, మహిళలకు రక్షణ లేదన్నారు. కాంగ్రెస్ హామీలిస్తే గెలవగానే పూర్తిగా అమలు చేస్తుందన్నారు. మహారాష్ట్ర గడ్చిరౌలీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక.